नमः हरि ओम ओम श्री गुरुभ्यो नमः हरि ओम श्री महागणाधिपतये नमः ओम श्री महासरस्वत्यै नमः हरि ओम वंदे शंभुममापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करम्। శక్తి మీడియా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా నమస్సుమాంజలులు. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి దేశంలో కాశ్మీర్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతి భారతీయుడు కూడా ఖండిస్తున్నాడు. అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. ఇది అత్యంత బాధాకరమైన విషయం. ఒక స్త్రీకి వారం రోజులు కూడా కాలే పెళ్ళి, ఆయన గారు చంపేశారు. చాలా 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 నీచమైన చర్య ఇది. అందువల్ల వాళ్ళందరికీ కూడా, ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా శాంతి చేకూరాలని చెప్పేసి తర్వాత ప్రార్థిస్తున్నాము. తర్వాత మన నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయంతో, గతంలో మొట్టమొదటిలో నేను చెప్పాను, కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా, భారతదేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం కూడా అవి ఆచరించి తీరాల్సిందే అని చెప్పాను. గతంలో మొట్టమొదటి వీడియోలో చెప్పా. ఖచ్చితంగా జరిగింది అది. కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే కొన్ని ఉపయోగకరమైనటువంటి సంఘటనలు చేస్తాయో అవన్నీ కూడా మిగతా వర్గం వారందరూ కూడా చక్కగా ఆచరించి కేంద్ర ప్రభుత్వం మీద ప్రశంసలు కురిపిస్తారు. అయినా సరే ఇంత నీచమైన చర్యకు పాల్పడిన వాళ్ళు, భగవంతుడైన వాడు ఒకడు ఉంటాడు, ఆయన ఖచ్చితంగా చూసుకుంటాడు. మొత్తం దేశాలన్నీ కూడా భారతదేశాన్ని చక్కగా పొగుడుతున్నాయి. ప్రతి దాంట్లో కూడా మన భారతదేశం అనేది కూడా సహజ వనరులు కలిగిన దేశం, లౌకిక దేశం, ప్రజాస్వామ్య దేశం. అందరూ మంచిగా ఉండాలి, అందరూ చల్లగా ఉండాలి, అందరూ బతకాలి, అందరూ తినాలి, అందరూ స్నేహభావంతో ఉండాలని చెప్పేసి అనుకునే దేశం మన భారతదేశం. అటువంటి భారతదేశం మీద ఎంతమంది కళ్ళు గుట్టినాయో చూడండి ఒక్కసారిగా. అంతమంది కూడా ఇప్పుడు సరెండర్ అయిపోయారు. మీరందరికీ తెలుసు, భారతదేశం అనేది ఏకైక హిందూ దేశం. ఇటువంటి హిందూ దేశం ఎక్కడా లేదు. ప్రపంచంలో మొత్తం కూడా అదర్ కంట్రీస్ వేరే ఉన్నాయి, కానీ ఒక భారతదేశమే హిందూ దేశం. చాలా విశేషమైన దేశం ఇది. కాబట్టి ఉగ్రదాడిలో చనిపోయినటువంటి వారికి వాళ్ళ ఆత్మ సంతృప్తి చెందాలని చెప్పి, శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ